విలేకరులపై మంత్రి పార్థసారథి వర్గీయులు చేసిన దాడిని టీడీపీ ఖండించింది. పత్రికా స్వాతంత్రాన్ని దెబ్బతీసిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. విలేకరులపై దాడికి ఉసుగొల్పిన పార్థసారథిని వెంటనే అరెస్టు చేయాలని ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. నేతల అక్రమాలపై పత్రికలు కథనాలు రాసినప్పుడు వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన మంత్రులే ఎదురుదాడికి దిగటం పత్రికా స్వేచ్ఛను హరించటమేనని ఆయన వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేయాలా, ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలా అని మా డిమాండు. పత్రికా స్వాతంత్రాన్ని హరించడం పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ప్రజల ఇంట్రెస్ట్ ని కాపాడడం కోసం ప్రభుత్వాలు అన్యాయం చేస్తుంటే వాటిని చూపుతూ ఉంటే మీరు మీ నిజాయితీ నిరూపించుకోవడం కోసం మీరు దాన్ని ఖండించుకోవడము, ఎంక్వైరీ పెట్టుకోవడము, అది లేదని చెప్పి ప్రూవ్ చేసుకోవడం కానీ వాళ్ళ మీద దాడి చేయడం, ఎదురుదాడి చేయడం, తిట్టడం, వాళ్ళకి అన్ని రకాల ఇబ్బందులు పెట్టడం, మీకు తెలుసు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో పత్రికా అధికారుల మీద. ఇవన్నీ కూడా ఈ పత్రికా స్వాతంత్రాన్ని హరించడం తప్ప ఇంకోటి కాదు.